నగరం హై సెక్యూరిటీ జోన్ గా మారిపోయింది. పార్ట్నర్షిప్ సమ్మిట్ కోసం దేశ విదేశాల నుంచి ప్రముఖులు, వ్యాపారవేత్తలు తరలిరావడం మొదలైంది. సదస్సు జరిగే ఆంధ్ర యూనివర్సిటీతో పాటు ప్రముఖులు బస్ చేస్తున్నటువంటి చోటు కూడా ప్రత్యేక భద్రతను కల్పించారు. ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో తనిఖీలు కూడా విస్తృతం చేశారు. జనసమ్మర్దం ఉన్నటువంటి చోట ఎల్పీజీ, సీఎన్జీతో నడిచేటువంటి కార్ల పార్కింగ్లపై కూడా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా జరుగుతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ భద్రతా ఏర్పాట్లను పోలీస్ శాఖ ఛాలెంజ్ గా తీసుకుంది. వివిధ క్యాడర్లలో 2200 మంది సెక్యూరిటీ విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల 14, 15 తేదీల్లో సదస్సు జరుగుతుండగా దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక, వ్యాపార ప్రముఖులు తరలివస్తున్నారు. ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు 4 రోజుల పాటు విశాఖలోనే మకాం వేస్తున్నారు. పెట్టుబడిదారుల సదస్సుకు వచ్చే విదేశీ ఇన్వెస్టర్లు వివిధ సెషన్స్ లో పాల్గొననున్నారు. సమ్మిట్ కు వచ్చే ప్రముఖుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో సదస్సు జరిగే ఆంధ్ర యూనివర్సిటీతో పాటు అతిథులు బస చేసే హోటళ్లు, టూరిజం కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టమయ్యింది. కాన్వెంట్ జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ఈ నెల 16 ఉదయం 6 గంటల వరకు డ్రోన్లపై నిషేధం విధించారు. ఇక ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు విస్తృతంగా సాగిస్తున్నారు. నగరంలో ఉండే యాక్టివ్ రౌడీ షీటర్లకు ఇప్పటికే కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా అసాంఘిక చర్యలకు ఆస్కారం లేకుండా జాగ్రత్త వహించారు. ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్ భద్రత మరింత కఠినంగా మారింది. ఎల్పీజీ, సీఎన్జీలతో నడిచే కార్ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. జనాలు ఎక్కువగా గుమ్మిగూడే సినిమా థియేటర్లు, బస్టాండ్లు, పర్యాటక ప్రదేశాలు సహా కీలకమైన ప్రాంగణాల్లో వీటిని పార్క్ చేయడంపై ఆంక్షలు విధించారు.